గుడిసెల్లో మెరిసింది ఆ ఇంద్ర భవనం. దాతల సహకారంతో నిరుపేదల భవితవ్యానికి బంగారు బాటలు వేయడానికి స్వచ్ఛంద సేవకులు ముందుకు రాగా, ఇక అంగన్వాడీ కేంద్రంగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కేరాఫ్ గా ఉండబోతుంది ఆ భవనం. మీరు చూస్తుంది ఆస్బెస్టాల్ ప్లైవుడ్ షీట్స్ నిర్మితం అయిన కట్టడం. ప్రస్తుతం 3వ వార్డు మడ్ఫోర్డ్ లో ఉత్తరయ్య హబ్స్ లో ఏర్పాటైంది ఈ కట్టడం. స్థానిక బీజేపీ నేత ఉత్తరయ్య సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ వారి సౌజన్యంతో ఈ కట్టడం రూపుదిద్దుకుంది. సుమారు 4 లక్షల మేర ఖర్చు చేసి ఇరువురి సహకారంతో ఈ కార్యాలయం ఏర్పాటు కాగా, ఇక అంగన్వాడీ కేంద్రంగా సేవలు తిరిగి పునఃప్రారంభించనున్నారు. రోటరీ క్లబ్ ప్రతినిధులు రాజు, అశోక్, రామచంద్రయ్యతో పాటు పలువురు స్థానికులతో కలిసి నేడు కార్యాలయాన్ని ప్రారంభించారు. అలా అని వారి చేతిలో ఈ కార్యాలయం ఉంటుంది అనుకుంటే పొరపాటే. నిరుపేదల కోసం నిర్మితమైన ఈ కార్యాలయంలో రోజువారీగా అంగన్వాడీ సేవలు కొనసాగుతుండగా, ప్రతి ఆదివారం గర్భిణీ స్త్రీల కోసం రామకృష్ణ మఠ్ ద్వారా అవగాహనతో పాటు పౌష్టిక ఆహారంకు వేదికగా సేవలు అందిస్తుంది. గుడిసెల్లో ఉన్న విద్యార్థులకు విద్యాభ్యాసం అందించాలన్న దృఢ సంకల్పంతో రిటైర్డ్ వైద్యులు జనహిత సేవా ట్రస్ట్ ద్వారా ముందుకు రాగా, సాయంత్రం సమయంలో వారికి బోధనకు క్లాస్ రూమ్ గా మారనుంది. నిర్మితమైన ఈ షెడ్ లో సామాజిక సేవ చేసే స్వచ్ఛంద సంస్థలకు ఒక కేరాఫ్ గా, తమ వంతు కార్యాలయంగా వారి సేవలను ఓ ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. నిర్మాణంలో పాత్రధారిగా ఉన్న ఉత్తరయ్య. అన్ని గుడిసెల్లో ఉన్న చోట ఈ కొత్త రకం టెక్నాలజీ కూడిన షెడ్ ఎంట్రీ అయిన మొదటనే దర్శనం ఇస్తుండగా, అంగన్వాడీ కేంద్రంగా సామాజిక సేవలకు కార్యాలయం ఇక అందుబాటులో ఉండనుంది.